ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము, భక్తులైన కోరాహు గారి కుమారులు రచించినటువంటి 42వ కీర్తన మొదటి వచనాన్ని, రెండవ వచనాన్ని ఒకసారి చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చాలు. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో కోరాహు గారు కుమారులు రచించినటువంటి కీర్తనలో వారి యొక్క ఈ మొదటి చరణాన్ని మనం ఆలోచన చేయగలిగితే వారి యొక్క భక్తి జీవితాన్ని సాదృశ్య రూపకంగా దుప్పితో పోల్చి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగైతే ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో ఆ విధమైనటువంటి భక్తి మాలో ఉంది, ఆ విధమైనటువంటి ఆశ మాలో ఉంది అని చెప్పి వారి యొక్క విశ్వాసాన్ని గురించి వారు తెలియజేసే క్రమములో వారు ఉపయోగించినటువంటి ఆ జంతువు ఏంటిది? దుప్పి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి, జింక లేదా లేడీ, అంతేనా? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎందుకు వారు ఈ దుప్పినే ఉపయోగించారు, లేదా ఎందుకు వారు ఈ లేడీని ఉపయోగించారు, లేదా ఎందుకు వారు ఈ జింకతో పోల్చి వారి యొక్క భక్తి జీవితాన్ని వారు కనపరచాలని ఆశపడ్డారు అని మనం ఆలోచన చేస్తే ఈ జింకలో లేదా ఈ లేడీలో, ఈ దుప్పిలో అనేకమైనటువంటి లక్షణాలు మనం నేర్చుకోగలిగే విధంగా ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే భక్తులు వారి భక్తి జీవితాన్ని తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఈ దుప్పితో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దుప్పిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు అని మనం ఆలోచన చేస్తే, దుప్పి అన్నిటికంటే తేలికగా పరిగెత్తే జంతువు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. చూడండి ఒకసారి, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును, అబీషయ్యును, ఆషాహేలును అచ్చట ఉండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగేవాడు. ఇక్కడ ఆషాహేలు యొక్క పరుగును దేనితో పోలుస్తున్నారంట? అడవి లేడి అంత తేలిగ్గా. అంటే ఇప్పుడు లేడీ ఎంత తేలిగ్గా పరిగెడుతుందో ఈరోజు మనం దాని నుంచి నేర్చుకోగలిగే విషయం ఏదైనా ఉంది అంటే, మనం కూడా మన ఇరుకులు, ఇబ్బందుల్లో, కష్ట సమయాల్లో కూడా అంత తేలికగా అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా మనల్ని మనమే అలవర్చుకోవాలని, సరి చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే ఒకసారి సొలొమోను గారి తల్లి సామెతల గ్రంథంలో మనం చదువుతాం. సామెతల గ్రంథంలో ఆమె సొలొమోను గురించి మాట్లాడుతూ తన భార్యను గురించి ఆమె తెలియజేస్తున్నప్పుడు ఒక విషయాన్ని అంటది, ఇదిగో నీ యవనపు భార్య యందు నువ్వు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడీ అని అంటది. అంటే భార్యను కూడా, తన భర్త దగ్గర నమ్మకముగా ఉండగలిగేటువంటి స్త్రీని కూడా తన తల్లి అయినటువంటి సొలొమోను గారి తల్లి ఒక లేడీతో పోల్చినట్టుగా, అతి ప్రియమైన లేడీ అని పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే భక్తులు కూడా ఈ లేడీని ఎందుకు ఉపయోగించారు, లేదా ఈ జింకను, ఈ దుప్పిని ఎందుకు ఉపయోగించారు అంటే, మొదటిగా దానిలో ఉండే లక్షణం మనం నేర్చుకోగలిగేది ఏంటంటే అక్కడ నుంచి తేలిగ్గా పరిగెత్తగలుగుతుందంట. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే మనం కూడా బహుమానం కొరకై గురి యొద్దకు పరిగెత్తుచున్నామని ఆ వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. చాలు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఉన్నప్పుడు అంటాడు, మనం కూడా పరిగెత్తుచున్న వారి వలె ఉన్నాము, బహుమానం కొరకు పరిగెత్తుచున్న వారి వలె ఉన్నాము. అయితే మధ్యలో కలిగేటువంటి శోధనలకు అక్కడ ఆగిపోయామంటే, అక్కడ నిదానించామంటే, ఆ బాధలలో, ఆ శ్రమలలో కృంగిపోయి అక్కడే బాధపడుతూ కూర్చున్నామంటే, ఈ లేడీ పోలిక లేదా ఈ జింక పోలిక, ఈ దిప్పు పోలిక మనలో లేనట్టు.
అయితే ఆ దుప్పిలాగా మనల్ని కూడా కొరాహు కుమారులు పోల్చుకున్నట్టుగా పోల్చుకోగలిగితే ఆ లేడీ అంత తేలికగా పరిగెత్తగలిగే స్వభావం మనలో ఉండాలి. పరిగెత్తడం అంటే శారీరకంగా ఫిజికల్గా పరిగెత్తడం కాదు, ఏంటంట ఆత్మీయంగా అక్కడి నుండి మనం వెళ్ళిపోయే విధంగా ఉండాలి. ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏం చేయాలి? అక్కడి నుంచి అక్కడే కూర్చున్నాం అనుకోండి ఏడ్చుకుంటూ. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుందంటే అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళు, ముందు కొనసాగాల. అందుకే ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట అదే, ఎందుకు తడువు చేస్తున్నావు, లేచి బయలుదేరండి అంటాడు. అంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు అక్కడ కూర్చొని కృంగిపోవడం దేవునికి ఇష్టం లేదు. అక్కడ నుంచి మనం అలా తేలిగ్గా మరలా ముందుకెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నిరీక్షణ కలిగిన వారమై ఈ లోక శ్రమలను మనం అనుభవిస్తూనే జయిస్తూ తేలిగ్గా ముందు కొనసాగే వ్యక్తులై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ఆ దుప్పిలో మనం నేర్చుకోగలిగే మొదటి విషయం ఏంటంటే తేలికగా అక్కడి నుంచి మనము బయలుదేరే అలవాటును మనం కలిగి ఉండాలి. మరొక విషయాన్ని మనం చూడగలిగితే చూడండి, అక్కడే సామెతల గ్రంథంలోనే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. వేటకాని చేతి నుండి తప్పించుకొనున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. చాలా ఇక్కడ చూడండి, ఆమె తన కుమారునికి తెలియజేస్తున్న విషయాలలో మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, వేటకాని చేతిలో నుంచి ఏం చేస్తుందంటే లేడీ తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు మనలను కూడా శోధించడానికి మన విరోధి అయిన అపవాది కూడా గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు. ఆ లేడీ పిల్లను వేటగాడు ఏ విధంగా అయితే చంపి దాన్ని ఇది చేద్దామని ప్రయత్నిస్తాడో, వాడి పన్నాగములో నుండి అక్కడి నుంచి ఏం చేస్తుంది, అది తప్పించుకొని వెళ్ళిపోతుంది. అందుకనే ఈరోజు మనం కూడా అలాంటి అలవాటు కలిగి ఉండాలి. ఏదైనా సాతాను శోధన వచ్చినప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే వారంగా ఉండాలా. ఏదైనా శోధింపబడుతూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, లేదా ఏదైనా నింద వచ్చినప్పుడు, రాబోతున్నప్పుడు వాటిని పసిగట్టి అక్కడ నుండి మనం తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోవద్దు అంటాడు దేవుడు. పాపులు నిలిచే మార్గంలో నిలవబడొద్దు, ఎందుకంటే అక్కడ శోధన కలిగే అవకాశం ఉంది. కనుక అక్కడ నుంచి ఏం చేయాలంట, తప్పించుకొని వెళ్ళిపోవాలా. అప్పుడే ఈ దుప్పిలోని లక్షణాలు మనలో ఉన్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి పేతురు పత్రికలో కూడా 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదివితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని ఏం చేస్తున్నాడంట, వెతుకుచూ ఉన్నాడు. కాబట్టి రెండవదిగా మనం ఆ దుప్పిలో నుంచి ఏం నేర్చుకోగలమంటే అక్కడ నుంచి మనము తప్పించుకునే అలవాటు చేసుకోవాలి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయి అక్కడే కూర్చున్నాం అనుకోండి, దానిలాగా తేలిగ్గా ముందుకెళ్ళడం అలవాటు చేసుకోకుండా, అక్కడ నుంచి తప్పించుకునే అలవాటు లేకుండా మనం ఇక్కడే బాగుందిలని కూర్చున్నాం అనుకోండి, ఇంకా అపవాది అక్కడే కూర్చోబెడతాడు మనల్ని. ఇంక నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి మన జీవితాలను ఇంకా అక్కడికి స్టాప్ చేసేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. సాతాను పెట్టేటువంటి శోధనలైనా, మానవుల నుంచి మనుషుల దగ్గర నుంచి కలిగే శ్రమలైనా, అవమానాలైనా, వాటన్నింటిని మనం ఏం చేయాలంట, తప్పించుకునే ప్రయత్నం చేయాలి. మరొక లక్షణాన్ని మనం చూడగలిగితే హబక్కుకు గ్రంథంలో భక్తుడైన హబక్కుకు గారు ఒక విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. చాలా ఇక్కడ చూడండి, ఆయన నా కాళ్ళను ఏ కాళ్ళతో చేశాడంటాడు, లేడి కాళ్ళ వలె. ఎందుకు లేడి కాళ్ళతో పోల్చాడు, ఎందుకు ఆ దుప్పి కాళ్ళతో పోల్చాడు అని ఆలోచన చేస్తే, ఆ లేడీ ఎక్కడికి ఎక్కుతుందంట, ఉన్నత స్థలముల మీద. అంతేనా, ఉన్నతమైన స్థలముల మీదకి అది ఎక్కుతుంది. కొండలు ఉన్నాయి కదా, జారిపోతానేమో అనే భయం దానికి ఉండదు. ఎక్కుతున్నప్పుడు కొండలనైనా ఆ గ్రిప్ సంపాదించుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ పైదాకి వెళ్ళిపోతుంది అంటది. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ నిలవబడుతుందంట. ఒక రాజసంలాగా, టీవీగా అది నిలబడుతుంది, ఒక అధికారము లాగా, ఒక అధికారిగా అది నిలవబడి అక్కడి నుంచి చాలా ధైర్యంగా నిలవబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం కూడా దుప్పిలో నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే, మనం కూడా ఈ లోక ఆశలన్నింటిని విడిచి అలా ఉన్నతమైన అనుభవంలోనికి రావాలి. ఆత్మీయంగా
ఉన్నతమైన అనుభవంలోనికి రావాలంటే ఆస్తులు సంపాదించడమని కాదు, స్థలాలు పొలాలు కూడబెట్టి బంగారు వెండి నగలను దిగేసుకోవడం అని కాదు. ఏంటంటే దాని అర్థం ఉన్నతమైన స్థలంలోనికి రావాలంటే ఆత్మీయముగా ఉన్నతమైన అనుభవంలోనికి రావాలా. శత్రువులను క్షమించగలడం ఒక ఉన్నతమైన అనుభవం. ఇతరులను ప్రేమించడం, ఇతరులను క్షమించి వారిని మనవారి వలె ప్రేమించి సహకరించడం అదొక ఉన్నతమైన అనుభవం. ఆత్మీయ జీవితంలో అలా ఉన్నతమైన అనుభవంలోనికి మనం కూడా ఆ లేడీని గురించి లేదా ఆ దుప్పిని చూసి మనం నేర్చుకోవచ్చు. అందుకే దేవుడు కూడా అంటాడు, యెషయా గ్రంథంలో మనం చూడగలిగితే చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. చాలా ఇక్కడ చూడండి, దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే, దేవుడే నాకు దిక్కని ఆశ్రయిస్తే ఆయన ఎక్కడ నిల్చోబెడతాడట మనల్ని? దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద. ఈరోజు మన దేశంలో ఉన్నతమైన స్థానం ఏది చెప్పండి? మన దేశంలో ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన ప్లేస్ కాదు, ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన పదవి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కంటే. అయితే ఆ స్థాయే గొప్పదనుకుంటే దేవుడు అంతకంటే గొప్ప స్థాయిలోనికి మనల్ని తీసుకెళ్తాడంట. దేశంలో ఉన్నతమైన స్థానం అది అనుకుంటాం, కానీ వాక్యానుసారంగా ఆలోచన చేస్తే ప్రధానమంత్రి అయినా సరే దేవుని దయ కావాలంటే ఎవరి దగ్గరకు వస్తాడు? దేవుని సేవకుల దగ్గరికైనా. నువ్వు ప్రధానమంత్రి గొప్పడా, నేను గొప్పనా? నేనైనా చెప్పండి, మాట వరుసకని చెప్పండి, అంతేనా? ఈ పదవే గొప్పది. నేనంటే నేనని కాదు, కానీ దైవ సేవకుని పదవి గొప్పది. అది పదవి కాదు, కానీ అదొక బాధ్యత. రాజులు సహితం యాజకుల దగ్గరికే రావాలా. యాజకులు రాజు దగ్గరికి వెళ్ళరు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, చాలా సందర్భాల్లో యాజకుల దగ్గరికే రాజులు వస్తారు. రాజుల దగ్గరికి యాజకులు వెళ్ళడం అది దేవుడు పంపితే తప్ప జరగదు. అది కూడా హెచ్చరించడానికో గద్దించడానికో సరిచేయడానికో అయితే తప్ప ఏదో ఇస్తాడనో ఏదైనా కానుకిస్తాడని పరిగెత్తిన సందర్భాలు చాలా తక్కువ బైబిల్లో. అందుకే రాజుల కంటే కూడా యాజకులే గొప్పవాళ్ళు. అందుకే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద అనగా వారికంటే గొప్పవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని. ఈరోజు ఆ స్థాయిలోనికి మనం వెళ్ళగలిగేంత ఆత్మీయ ఉన్నత అనుభవం కలిగి మనం ఉండాలా. అందుకే యోబు కుమార్తెలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 42వ అధ్యాయము ఒకసారి చూడండి, 42వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. ఆ దేశమందంతట యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. ఇప్పుడు ఊజు దేశమంతటి మీద ఎవరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అందంలో? అంతేనా? అంత స్థాయికి దేవుడు హెచ్చించాడు. ఒక దేశంలోనే ఇంకెవరు లేరంట వాళ్ళంత అందంగా. అది ఆత్మీయమైన సౌందర్యంతో కూడినదై ఉండొచ్చు. ఆత్మీయంగా వారు అంత అందంగా కనిపించారు. బయటికి ఒకవేళ సాధారణంగా ఉన్నా ఎప్పుడైతే అంతరంగంలో సౌందర్యం ఉంటుందో అప్పుడు ఉన్నతమైన లోనికి మనం కూడా వచ్చేస్తాం. ఎస్తేరుకి ఏం పెద్ద అందం లేదు. ఏమ్మా చూశారు? ఎక్కడైనా చదివారా? ఎస్తేరు బహు సౌందర్యవతని ఎక్కడైనా చదివారా? మరి ఎందుకు అంతమంది రాణులను కాదని రాజైన అహశ్వేరోషు ఎందుకు కోరుకోవాల్సి వచ్చింది? ఆమె ఆత్మీయ సౌందర్యం. ఈరోజు యోబు కుమార్తెలు కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే మేకప్ కిట్ కాదు, మహిమ కాదు. ఏ కిట్ మహిమది? వారు ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవంలో వారు ఉన్నారు కనుక దేశంలోనే ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని కూర్చుండబెట్టాడు. ఎప్పటికే కాదు ఎప్పటికైనా ఆ చరిత్రలో వారు జీవించిన కాలానికి వెళ్ళి అడిగితే ఎవరు మిస్ యూనివర్స్ అని అక్కడ ఉన్నటువంటి ఊజు దేశంలో అడిగితే ఎవరి పేరు చెప్పాలి? యోబు కుమార్తెల పేరే చెప్పాలా. ఎందుకంటే అంత ఉన్నతంగా దేవుడు వారిని కూర్చోబెట్టాడు. చెప్పాను, ఏం విషయాలు చెప్పాను ఒకసారి చెప్తారా? దుప్పి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? తేలికగా పరిగెత్తగలిగే, శ్రమలలో నిందలలో కూడా ముందు కొనసాగగలిగే అనుభవం. ఇంకొకటి తప్పించుకునే శత్రువు నుంచి లేదా శ్రమలు అవమానాలు లేదా విరోధు నుంచి సాతాను చేతిలో నుంచి తప్పించుకునే అనుభవం. మూడవది ఉన్నతమైన అనుభవం.
ఆత్మీయముగా ఉన్నతముగా ఎదగగలిగే అనుభవం. 4వదిగా ఆఖరిగా మనం చూడగలిగితే మొదట చదువుకున్న వచ్చిన దగ్గరికి రండి ఒకసారి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ ఈ దుప్పిలో మరొక క్వాలిటీ, మరొక లక్షణాన్ని మనం చూడగలిగితే అది దేనికోసం ఆశపడుతుందంట? ఆయన ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుంది. అందులో దేన్ని ఉపమానంగా వాడాడంటే నీటి కొరకు ఎదురు చూసేటువంటి దుప్పితో పోల్స్తున్నాడు. ఇప్పుడు దుప్పి దేనికోసం చూస్తుంది? నీటి కోసం. కోరహ కుమారులు దేనికోసం? దేవుని కోసం. ఈ రెండు పోలికలు, దాన్ని దీనికి దీన్ని దానికి యాడ్ చేయొద్దండి దయచేసి. ఇక్కడ దానిలో ఉన్న మరొక లక్షణం, దుప్పిలో ఉన్న మరొక లక్షణాన్ని మనం చూడగలిగితే అది నీటి వాగుల కొరకు ఏం చేస్తుందంట? ఆశపడుతుంది. ఏంటా నీటి వాగులని మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, నేనే జీవజలమును అంటాడు. ఈరోజు జీవజలమైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ఆశ, వాంఛ, ఆ ఆసక్తి మనలో ఉండాలా. ఆ దుప్పి నుంచి మనం నేర్చుకోగలిగే విషయం అదే. అందుకే ఇర్మియా భక్తుడు అంటారు, చూడండి ఒకసారి 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం చదువు. జీవజలముల ఊటయైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనుచున్నారు. ఇక్కడ చూడండి, జీవజలమైన నన్ను ఏం చేశారంట? మరిచిపోయారు. ఇదిగో సమృద్ధిగా మరి దాహాన్ని తీర్చగలిగే దేవుని నన్ను మరిచిపోయారంటాడు దేవుడు. ఈరోజు దుప్పిలాంటి ఆశ, దుప్పిలాంటి లక్షణాలు, దుప్పిలాంటి ఆ యొక్క ఉద్దేశాలు మనలో ఉండాలి, ఆ స్వభావం మనలో ఉండాలంటే ఈరోజు దేవుని, ఏ జీవజల నది అయిన దేవుని మరిచిపోయామో ఆ జీవజల నది అయిన దేవుని గూర్చిన ఆశ మనలో కూడా ఉండాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఆశ మనలో ఉండాలా. మన ఆశ 1 రోజు 2 రోజులు ఉండి చల్లారిపోయే దాహంలా ఉండకూడదంట. అందుకే 17వ అధ్యాయంలో అక్కడే ఇర్మియా భక్తుడు ఒక విషయాన్ని తెలియజేస్తారు. చూడండి 17వ అధ్యాయము ఒకసారి 13వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఎట్లుంటారంట? జీవజలానమైన యేసుక్రీస్తు వారిని విడిచిపెడితే ఇసుక మీద పేరు వ్రాయబడినట్టంట. ఎంతసేపు ఉంటుంది? ఒక అల వచ్చేంత దాకే. సముద్ర తీరాన్ని ఒక పేరు రాసామనుకోండి ఇసుక మీద, ఎంతసేపు ఉంటుంది అది? ఇంకొక అల వచ్చి దాన్ని మొత్తాన్ని తూడ్చిపెట్టేస్తుంది. అంత స్వల్పమైన భక్తి. ఇశ్రాయేలీయులు, నా జనులు ఇసుక మీద వ్రాయబడిన పేర్ల లాంటి వారు అంటాడు. ఈరోజు మనది కూడా అంత స్వల్పమైన భక్తే. బహుశా మనం కూడా 1 రోజు 2 రోజులు మాత్రమే దేవుని దగ్గరకు రాగలుగుతాం, కానీ మిగతా రోజులంతా దేవునికి దూరంగానే ఉంటాం. జీవజల నది అయిన యేసుక్రీస్తు వారిని, జీవజలమైన యెహోవాను మీరు మరచి ఉన్నారు అని దేవుని వాక్యంలో తెలియజేసినట్టుగా ఈరోజు ఆ దుప్పి లాంటి ఆశ మనలో లేదు. అందుకే దాని నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే నీటి వాగుల కొరకు అది ఎలాగైతే ఆశపడుతుందో మనం దేని కొరకు ఆశపడాలంట? జీవజల నది అయిన యేసుక్రీస్తు వారి కొరకు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదవగలిగితే, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును. చాలా ఇక్కడ చూడండి, జీవజల నది అయిన ఆయన అడిగితే ఇస్తాడు. ఆ దుప్పి ఆశపడినట్టుగా మనం కూడా ఆశపడితే ఆయన జీవజలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మనకు ఆ దుప్పి లాంటి ఆశ మనలో లేదంతే, అందుకే మనం అడగట్లేదు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే చూడండి 7వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివితే అక్కడ కూడా ఇదే విషయాన్ని భక్తుడైన యోహాను గారు ప్రస్తావిస్తారు. 7వ అధ్యాయము 17వ వాక్యం. సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. చాలా ఇక్కడ చూడండి, జీవజల బుగ్గ యొద్దకు ఆయన నడిపిస్తాడు.
ఆయనే ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయనే జీవజలమై ఉన్నాడు. ఏదేమైనా సరే ఆయన గూర్చినటువంటి దాహము మనలో లేదు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఆ దుప్పిని గూర్చి మనం నేర్చుకోగలిగితే 4వ లక్షణం ఏంటంటే జీవజల నది అయిన ఆయనను గూర్చినటువంటి దాహం మనకు ఉండాలి. దానికి ఇంకోటి మనం ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా కీర్తన గ్రంథంలో ఒకే మాట రిపీట్ అవుతూ ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కొరకు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుంది అన్నమాట చాలా సందర్భాల్లో రిపీట్ అవుతుంది. ఎందుకు అది నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుంది, ఎందుకు అది నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒకసారి నీళ్ళు తాగుతాం, ఇక మళ్ళీ దాహం వేసేదాకా మనకి నీటి వైపు ధ్యాస కూడా రాదు, అంతేనా? ఇప్పుడు అది కూడా ఒకసారి నీళ్ళు తాగి కడుపు నిండా నీళ్ళు తాగి ఇంక సైలెంట్గా కూర్చోవచ్చు. కానీ అది ఆశపడినట్లుగా, అంటే దానికి ఉన్న ఆశలలో నీటిని గూర్చినటువంటి ఆశ ఎక్కువ, నీళ్ళను గూర్చినటువంటి దాహం ఎక్కువ దుప్పికి. అందుకే ఎందుకోసం అది అంత నీటి కొరకు ఎదురు చూస్తుంది, నీటి కోసం అది ఎందుకు అంత వెదుగులాడుతుంది. ఎక్కడ నీళ్ళు దొరుకుతాయా, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ చెరువు ఉంటుందా, ఎక్కడ కొలను ఉంటుందా, ఎక్కడ సరస్సు ఉంటుందా, ఎక్కడ చిన్న చిన్న ఊటలు కనిపిస్తాయా అని చెప్పి నీళ్ళ కోసం అది ఎందుకు అంత ఆశపడుతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? శాస్త్రీయంగా చెప్పే విషయం ఏంటంటే దుప్పి ఎండకు తిరిగి 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 దాని నుంచి వచ్చే చెమట వాసనకు సింహాలు, పులులు పసిగడతాయంట. దాని చెమట వాసన పసిగట్టి దాని మీద దాడి చేయడానికి సిద్ధపడతాయంట. అయితే ఆ చెమట వాసన రాకుండా ఉండాలి అంటే దాని బాడీపై నీళ్ళు చల్లుకోవాలా, ఆ చెమటనంతా ఏం చేసుకోవాలా, కడిగేసుకోవాలా. అందుకే తనపై ఉన్నటువంటి చెమట వాసనను పసిగట్టి ఎక్కడ నా మీదికి జంతువులు దాడి చేస్తాయో, అదే కనుక ఈ చెమట వాసన నా దగ్గర లేకుండా కడిగి వేసుకున్నాను అనుకో, వాటికి నేను ఎక్కడున్నానో తెలీదు. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలంటే ఏం చేసుకోవాలి? ఇప్పుడు నీటి దగ్గరికి వెళ్తే, అంటే తాను కాపాడుకోవడానికి ప్రతి క్షణం దానికోసం ఎదురు చూసి ఎక్కడ ఉంటే తన దేహాన్ని కడుక్కుందాం, తన దగ్గర నుంచి ఆ చెమట వాసన రాకుండా, ఇతర జంతువులు ఏవి నన్ను పసిగట్టకుండా నన్ను నేను కడిగి వేసుకుందామని చెప్పి అది నీటి వాగుల కొరకు ఆశపడుతుందని శాస్త్రీయులు లేదా శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దాని నుంచి మనం మరొక విషయాన్ని నేర్చుకోగలిగితే ఎల్లప్పుడూ మనల్ని మనం కడిగి వేసుకునే అనుభవం కూడా కలిగి ఉండడం చాలా ఉత్తమమైంది. కాబట్టి ఆఖరిగా దాని నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే మనల్ని మనమే నిరంతరము కడిగి వేసుకునే అనుభవంలో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం అంతా చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మనలను కడిగి పవిత్రులుగా చేస్తుందంట. మనలో ఉన్న పాపానికి, పాపపు వాసనకు ఎవరు దాడి చేస్తారు? మన మీద సాతాను దాడి చేస్తాడు. వాడు దాడి చేయకూడదంటే మన పాపాన్ని మనం కడిగి వేసుకోవాలా. యోహాను భక్తుడు అంటారు, యోహాను పత్రికలో చూడండి ఒకసారి, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదివితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. మన దగ్గర నుంచి పాపాన్ని అంతటిని కడిగి వేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మన పాపాన్ని కడుగుతుందని చెప్పి ఆయన రక్తముతో మనల్ని కడగడానికి మనము ఆ నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్టుగా, ప్రభువా నన్ను కడుగుము, నన్ను దిద్దుము, నన్ను సరిచేయుము అని చెప్పి మనం కూడా మన పాపాన్ని కడిగి వేసుకున్న దాహం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ దుప్పి నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే కొన్ని విషయాలు. మొదటిగా చెప్పండి, ఆ తేలికగా శ్రమలలో నుంచి మనం ముందుకు వెళ్ళగలగడం నేర్చుకోవాలి. రెండవది, అక్కడ నుంచి తప్పించుకునే అనుభవం మనం నేర్చుకోవాలి. మూడవదిగా, ఉన్నతమైన స్థలముల్లోనికి లేదా ఉన్నతమైన అనుభవంలోని మనకు రావడం నేర్చుకోవాలి. నాలుగవదిగా జీవజల నది అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి దాహం మనలో ఉండాలి. ఐదవదిగా, మన ఎల్లప్పుడూ మన పాపములను కడిగి వేసుకోవడానికి కడిగి వేయగలిగే యేసుక్రీస్తు వారి రక్తాన్ని గూర్చినటువంటి దాహము మనలో ఉండాలి. కాబట్టి నిరంతరం కడిగి వేసుకుంటూ మన పాపాలను దేవునిలో యథార్థంగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన కూడిక అంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేస్తున్నందుకు, కడిగి వేస్తున్నందుకు మీకే స్తోత్రాలు. నిజముగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా కొరాహు కుమారులు కూడా దుప్పిలాగా జీవించాలనుకున్నారు. దుప్పిలాంటి ఆశ, దుప్పిలాంటి దాహం వారిలో ఉండాలని ఆశపడినట్టుగా మేము కూడా దుప్పి నుంచి తండ్రి తేలికగా ముందు కొనసాగే కృపను దయచేయండి. అక్కడి నుంచి తప్పించుకోగలిగే కృపను దయచేయండి. ఉన్నతమైన అనుభవాల వరకు మమ్మల్ని నడిపించమని, మీ జీవజల నదిని గూర్చినటువంటి దాహము తండ్రి మేము కలిగి ఉండి మా పాపమును ఎల్లప్పుడూ కడిగి వేసుకుంటూ అపవాది చేతులు, అపవాది ఊరిలో పడకుండా మమ్మల్ని మేము కాపాడుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజముగా తండ్రి విత్తబడిన వాక్యం మా హృదయాలలో పనిచేసి మేము కూడా అలాంటి లక్షణాలు కలిగి మీ బిడ్డల వలె జీవించగలిగే కృపను దయచేయండి. ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించుమని, ఆశీర్వదించుమని, రాలేక వెనకబడిపోయిన వారిని క్షమించి మరొకసారి ఆయన నడిపించుమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందరైతే ఇంటి దగ్గర కూర్చొని మైకు ద్వారా ఈ వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాలలో కూడా ఈ వాక్యమును ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరివచ్చిన మా అందరిపై కుమ్మరించి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి. ఆమేన్.